నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 23వ తేదీన అద్దంకిలో సిపిఐ పార్టీ జిల్లా 2వ మహాసభ జరుగుతుందని, మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతున్నారని సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తెలిపారు। అద్దంకి పట్టణంలోని శ్రీనగర్ లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ స్థాపించి 100 ఏళ్లు అవుతుందని, ఈ 100 సంవత్సరాలలో ప్రజా సమస్యలపై, రైతాంగ సమస్యలపై పోరాడి ఎన్నో విజయాలు సాధించారని విల్సన్ చెప్పారు। బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత పార్టీ జిల్లా మహాసభలు అద్దంకిలో మొదటిసారి ఏర్పాటు చేశారని, 23వ తేదీన పార్టీ కార్యాలయం నుంచి బంగ్లా రోడ్డు వరకు ర్యాలీ చేసి మహాసభ ప్రారంభిస్తారని, ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 1000 మంది తరలి రానున్నారని, మహాసభకు సంబంధించి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారన్నారు। ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను, ఉద్యోగులను, అన్ని రంగాల కార్మికులను మోసం చేశారని విల్సన్ మండిపడ్డారు। అద్దంకి ప్రాంతమే కాదు, ఈ జిల్లాలో కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి వీటన్నిటిపైన కూడా భారత కమ్యూనిస్టు పార్టీ స్వతంత్రంగా కలిసి వచ్చేటువంటి లౌకికవాద వామపక్ష పార్టీల యొక్క సహకారంతో పోరాటానికి పునరాంకితం అవుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా జూలై 23వ తేదీన ప్రారంభమయ్యేటువంటి జిల్లా సిపిఐ 2వ మహాసభ అద్దంకిలో జరుగుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ శ్రేణులు, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కలిసి 1000 మందితోటి గొప్ప ప్రజా ప్రదర్శన అద్దంకి పట్టణంలో నిర్వహించబోతా ఉన్నారు। ఉదయం 11 గంటలకి సిపిఐ కార్యాలయం రూపేష్ భవన్ నుంచే ప్రదర్శన ప్రారంభమవుతుంది। అక్కడ నుంచి బంగ్లా రోడ్డులో ఉన్నటువంటి బహిరంగ సభ స్థలికి ఆ మహాసభ జరుగుతుంది। అక్కడ ఈ జిల్లా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఇదైనటువంటి మానవ వెంకటనారాయణ గారి పేరు మీద అక్కడ బహిరంగ సభ వేదిక జరుగుతుంది। ఆ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి, ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి కామ్రేడ్ కె రామకృష్ణ గారు ప్రధాన ఉపన్యాసం చేస్తారు। వారితో పాటు మేము అందరం కూడా, నేను, అలానే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ కోటేశ్వరరావు, అలానే ఈ జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ తన్నీరు శంకరకొండ గారి అధ్యక్షతన జరిగేటువంటి బహిరంగ సభకి జయప్రదం చేసేదాని కొరకు ఆహ్వాన సంఘం పూర్తి ఏర్పాట్లతో నిమగ్నమైనది। ఆ మహాసభ బహిరంగ సభ అయిన తర్వాత అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల సభ జరుగుతుంది। ఆ ప్రతినిధుల సభలో ఈ జిల్లా వచ్చినటువంటి దాదాపు 800 మంది పార్టీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 200 మంది ప్రతినిధులు ఆ సభలో, మహాసభలో పాల్గొని ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవాళ తీర్మానాలు చేసి కార్యాచరణకు పూనుకుంటుంది। ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలపైన కూడా, ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా కానీ, ఎన్నికలు అయిన తర్వాత కానీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పి సిపిఐ పోరాటం చేస్తుంది। ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి పట్టణ ప్రాంత పేదలకి 2 సెంట్ల ఇళ్ల స్థలం, అలానే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పేసి, ఏదైతే అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేసి ఉద్యమాలు చేసిందో అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో, ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు। అలానే ఇంటి నిర్మాణానికి సిపిఐ 5 లక్షలు కోరితే మేము 4 లక్షలే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు। ఆయా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు, అలానే రాష్ట్ర నాయకులు జల్లి విల్సన్ గారు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలు ప్రజల కోసం ఏ విధంగా చేశారో అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది।
మన ఈ బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఈ బాపట్ల జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల్లో అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా అమలు చేసే పరిస్థితి మనకు కనపడట్లేదు. ప్రధానంగా మన అద్దంకిపట్నంలో ఈ నెల 23వ తారీఖున మన బాపట్ల జిల్లా 2వ మహాసభ బంగ్లా రోడ్లో జరుపుకోబోతా ఉన్నాం. ర్యాలీ పెద్ద ర్యాలీ, అదేవిధంగా గొప్ప బహిరంగ సభ. ఈ బహిరంగ సభకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు హాజరవుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాసులు ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా హాజరయ్యి ర్యాలీని, బహిరంగ సభని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ ప్రతినిధులు మహాసభ అనంతరం జరుగుతూ ఉంది. ప్రతినిధుల మహాసభను కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో అగ్రహార భూముల సమస్యలు కానీ, లేదా తాగునీరు, సాగునీరు సమస్య విపరీతంగా ఉంది. సిపిఐ పార్టీ బస్సు యాత్ర, జీబు యాత్రలు, పాదయాత్రలు చేసి భవనాసి రిజర్వేయర్ నిర్మాణం చేయాలని చెప్పి చేశాం. అదేవిధంగా ఎర్రం చిన్నపోలేటి ఎత్తిపోతల పథకాలు, తమ్మవరం 1, 2 పథకాలను, ప్రధానంగా అద్దంకి పట్టణానికి పక్కనే ఉన్నటువంటి గులకమ్మ ఉన్నా కానీ, నది నీళ్ళు ఉన్నా కానీ అద్దంకి పట్టణంలోకి ఎండాకాలం వస్తే మా మంచినీటికి కటకట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా గ్రానైట్ కార్మికులు మనకి వాళ్ళకి 1 ఎకరానికి 2 ఎకరానికి లీజుకి ఇస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు ఎంత తొలిసేసుకునే పరిస్థితి, దోసుకునే పరిస్థితి ఈరోజు గ్రానైట్ వ్యాపారం ఫ్యాక్టరీలలో కొనసాగుతూ ఉంది. గ్రానైట్ కార్మికులు కనీసం భద్రత లేకుండా జీవించే పరిస్థితి అద్దంకి నియోజకవర్గంలో ఉంది. ఇలాగ అద్దంకి నియోజకవర్గమే కాకుండా పర్చూరు నియోజకవర్గంలో వాణిజ్య పంటలకు నిలయమైన పర్చూరు నియోజకవర్గంలో నల్లబార్లి పొగాకుని కొనే ప్రతి ఆకు కూడా కొంటామని చెప్తా ఉన్నారు. నెలల తరబడి అక్కడ వాముల రూపంలో వేసిన నల్లబార్లి పొగాకు కొనే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. ఎన్నికల సమయంలో అనేక రంగాల కార్మికులకు హామీలు ఇచ్చి అధికారంలోనికి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఆంధ్ర మాల్యాద్రి విమర్శించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 8వ రోజుకు చేరింది. వీరికి సిపిఎం పార్టీ నాయకులు మాల్యాద్రి, న్యాయవాది గంగాధర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం 14వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారని, జీవో నెంబర్ 36 ప్రకారం వేతనం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కార్మికులకు పని భద్రత లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పని భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్మికులు 8 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా విజ్ఞాపనలు చేసి ఆందోళన చేసిన ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. గత్యంతరం లేక 14వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సమ్మెను భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం బలపరుస్తూ ఉంది, సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని ఏదైతే ఈ కార్మికులు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 36 ఇచ్చింది వాళ్లే. ఆ 36 ప్రకారంగా వేతనం చేస్తున్నటువంటి ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈరోజు దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్న ధరల అనుగుణంగా జీతాలు పెంచాల్సిన పాలకవర్గం జీతాలు పెంచకపోవడం అనేది సరైనది కాదు. వెంటనే జీతాలు పెంచమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు పని భారం పెరుగుతూ ఉంది, పని భద్రత లేదు. ఆ క్రమంగా ఈరోజు సమాన పని సమాన వేతనం కూడా ఉన్న పరిస్థితుల్లో పని భద్రత కోసంగా ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క పని భద్రత కోసం బాగా వాళ్ళని పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులుగా చేయాలి. ఈరోజు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ ప్రభుత్వ పథకాలు కూడా ఈ మున్సిపల్ కార్మికులకి రాకపోవడం అనేది చాలా బాధాకరం. వెంటనే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చ జరపని చెప్పి కోరుతా ఉన్నాం. మరోపక్క రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారు, మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, చాలా పరిష్కారం చేస్తామని చెప్పి. కానీ ఇప్పటికీ పరిష్కారం చెప్పారు కానీ ఏమాత్రం కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు. అందుకోసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సమ్మె 14 చెప్పిన ముందు
11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు విజయవాడలో కూడా సిపిఎఫ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు విజయవాడలో కూడా పాల్గొని మద్దతు తెలిపారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తూ ఉంది. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు మోసం చేస్తూ ఉంది. నేను ఒకసారి గుర్తు చేస్తా. గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కరోనా టైం మీ అందరూ గుర్తే ఉండేది. కరోనా సమయంలో ఎవరూ పనిచేయలేనంత విధంగా మున్సిపల్ కార్మికులు పనిచేశారు. ఆ క్రమంగా అధికారులతోటి మంత్రులతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మున్సిపల్ కార్మికులు చేసే పని మనం చేయలేము కాబట్టి వాళ్ళకి ఎంత వేతన వచ్చినా కూడా తప్పులే చెప్పి పెద్ద మనిషి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఏమైంది? 5 ఏళ్ళు పోయింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. అంటే సంవత్సరాలు మారుతున్నాయి, పార్టీలు మారుతా ఉన్నాయి, కానీ మనకు మాత్రం మన సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకోసంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎకాఎక్కిన నిరసన చేయట్లా. మేము ప్రభుత్వం ఒకటే కొడతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులుగా ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేదా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దశల వారీగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయమని పెడుతూ ఉన్నారు. కానీ అధికారులకి సిడిఎంఏ ఉన్నాడు, ఇప్పుడు 3 మారారు సిడిఎంఏలు. సిడిఎంఏలు 3కి ఇచ్చినటువంటి అర్జీ, ప్రిన్సిపల్ సెక్రటరీ 3 మారారు, 3కి ఇచ్చినటువంటి అర్జీ. అది కాకుండా గత కార్మికుల సమ్మె ఈ రోజుకి 8వ రోజు జరిగింది. 8 రోజుల నుంచి వాళ్ళు అకుంఠితమైన దీక్షతో వాళ్ళు పోరాటం చేస్తానున్నారు. మేము చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, అయ్యా వీళ్ళు న్యాయమైన కోరికలు వెళ్ళివి, ఈ కోరికల్ని తీర్చమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో మీరిచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అదే సందర్భంలో వాళ్ళు అడుగుతున్న కోరికలు గొంతమ్మ కోరికలు కాదు, చాలా న్యాయబద్ధమైన కోరికలు. కాబట్టి తక్షణమే మీరు జోక్యం చేసుకొని ఈ సమస్యలు పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, చేయండి 8వ రోజు సమ్మెను, చేయండి రాష్ట్ర వ్యాప్తంగా 8వ రోజు సమ్మెను పరిష్కరించాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. అమలు చేయాలి 36 జీవో ప్రకారం వేతనాలను అమలు చేయాలి. 36 జీవో ప్రకారం వేతనాలను వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే ప్రధానం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 8వ రోజు సమ్మెను మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, జీవన. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో గ్రామానికి చెందిన అల్లంనేని పూర్ణచంద్రరావు పద్మజ దంపతుల వ్యవసాయ క్షేత్రంలో గోమాతను పెంచుకుంటున్నారు. గోమాత గ్రామంలో ఉన్న ముత్తైదులు పసుపు, కుంకుమ, పూలు, చీరలు, గాజులతో సీమంతం చేసి గోమాతకు హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేశారు. నేటి కాలంలో మహిళలకే కాకుండా గోమాతకు సీమంతం చేసి భక్తి చాటుకుంటున్నారు. ఎంతో సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు శ్రీమంతం చేశారు. తెచ్చిందని కాదులే, అది మీకు వల్ల కాదు. అది పెట్టకూడదంట. ఎవరు తీస్తున్నారు? నీట్గా తీస్తే అర్థమైంది. గుంపులో పోయి తీసేస్తాడు. 100 మంది ఉంటారు. నలుగురి కోసం కూడా చెప్పాలని చెప్తా. అట్టగాదు తీసేస్తాడు. మీరు కూడా వెళ్ళండి అంకుల్. నేను కాదు
పైకి లేపు సుమారు పైకి లేపు ముట్టికాడ చేపెట్టు ఉన్నాను చిన్నగా తిరిగి ఇటు చూడండి రామలక్ష్మి మంచిది కొండ ఎక్కుతలకి రావాలి శ్రావణి అందరూ వద్దండి అమ్మాయి ప్రసన్న విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో పంగులూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కలిసి ప్రారంభించారు. క్యాంపుకు ఉపాస్ హాస్పిటల్ నుంచి వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. పంగులూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఉపాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఉపాస మెడికల్ మెగా క్యాంపుకు వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మరణించి వచ్చినటువంటి పెద్దలు కరి వెంకట సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, మా నారాయణరావు గారికి, మా ఆహ్వానాన్ని మరణించి మా మీద ఎంతో ప్రేమతో వచ్చినటువంటి వివిధ మండలాల విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మేము ఇక్కడ ఈ విలేజ్లో తరచుగా కొన్ని విలేజ్ల్లోకి వెళ్ళినప్పుడు అట్టడుగున్నటువంటి పేదలందరూ కూడా కనీసం ఓపీ 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటున్నారు టౌన్లో. మేము అవి పెట్టలేని పరిస్థితిలో మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పడంతో మేము ఇక్కడ తాళ్ళూరి మన ఆంజనేయులు గారికి చెప్పడంతో ఒక మెగా క్యాంప్ ఒకటి ఏర్పాటు చేద్దాం, మీ సంఘం సహకరిస్తే అంటే ఖచ్చితంగా మేము గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, అనేక కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో, అలానే ఈరోజు కూడా ఎంత ఖర్చుకు వెనకాడకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా న్యాయం జరగాల, మేము అటు ఒంగోలు, గుంటూరు పోయి చేయించాలంటే కనీసం ఒక 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడంతో ఉపాసన హాస్పిటల్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు టైం ఇచ్చి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఉపాస హాస్పిటల్ యాజమాన్యం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మీరు అందరూ కూడా ఇచ్చినటువంటి సూచనల మేరకు గతంలో మీ అందరి సహకారంతో, అలానే రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మేము రాత్రి కూడా మా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, దానికి మీరు సహకరించాలంటతో మా నారాయణరావు గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి సాధ్యం తొందరలో మీకు అవి కూడా నేను ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పారు. వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, పేరుని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా జయపొంగులూరు మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, గత వారం రోజుల నుంచి ఎండల వలన ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం ఉదయం కూడా విపరీతంగా ఎండలు కాయగా ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు వర్షం కురవడంతో రోడ్డులు జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలకు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. రానున్న 2 రోజుల్లో అద్దెంకులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అద్దంకి మండలం రామాయపాలానికి చెందిన రాయ శ్రీనివాస్ గత 7 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి గత 2 రోజుల క్రితం తిరుమలలో అలిపిరి వద్ద ప్రత్యక్షం కాగా అద్దంకి నుంచి తిరుమల వెళ్లిన కొందరు గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇవ్వగా శ్రీనివాసును రామాయపాలెం తీసుకుని వచ్చేందుకు బంధువులు వాహనంలో తరలి వెళ్లారు. శ్రీనివాసరావు ఆచూకీ తెలియడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.